హాయ్ గాయ్స్, మైదాన్ సినిమా చూసాను భయ్యా. లేట్గా సినిమా రివ్యూ ఎందుకు ఇస్తున్నా అంటే లేట్గా చూశాను కాబట్టి. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. మైదాన్ ఒక హిందీ సినిమా భయ్యా. మైదాన్ అంటే తెలుగులో గ్రౌండ్, సారీ అది ఇంగ్లీష్లో కదా, తెలుగులో దాన్ని మైదానం అంటారు. మైదాన్ని తెలుగులో ఇంకేమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీంట్లో హీరో వచ్చేసి అజయ్ దేవ్గన్. అజయ్ దేవ్గన్ అంటే మన RRR సినిమాలో రామ్ చరణ్ చైల్డ్హుడ్ డేస్ ఉంటాయి కదా, దాంట్లో ఫాదర్ లాగా ప్లే చేశారు. మైదాన్ బేసికలీ ఫుట్బాల్ కి సంబంధించిన స్టోరీ భయ్య, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పుకోవచ్చు. మనం చాలా స్పోర్ట్స్ డ్రామాలు చూసాం ఇంతకు ముందు. భాగ్ మిల్కా భాగ్ హిందీలో, బిగిల్, చక్ దే ఇండియా, భీమ్లీ కబడ్డీ జట్టు, సిటీ మార్, ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చూసాం. బట్ వాట్ మేక్స్ మైదాన్ డిఫరెంట్? మైదాన్ ఫిల్మ్ ఎలా డిఫరెంట్ అంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. ఇంతకు ముందు చెప్పినట్టు మైదాన్ అనే సినిమా సయ్యద్ అబ్దుల్ రహీం అనే ఫుట్బాల్ కోచ్ మీద ఆధారితంగా తీశారు భయ్య. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ కి సంబంధించిన క్యాండిడేటే. ఇలాంటి తోప్ క్యాండిడేట్ ఎగ్జిస్ట్ అవుతాడని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. చాలా గొప్పగా ఫీల్ అవుతాం మన హైదరాబాద్ గురించి ఈ సినిమా చూశాక. ఆయన మన ఇండియన్ ఫుట్బాల్ టీం కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడు అనేదే సినిమా. ఇండియా ఫుట్బాల్లో ఏషియా కప్ ఒకసారే కొట్టింది, అది కూడా సయ్యద్ అబ్దుల్ రహీం వల్ల. దాని తర్వాత ఇప్పుడు దాకా ఒక్క కప్ కూడా కొట్టలేదు ఫుట్బాల్లో. సయ్యద్ అబ్దుల్ రహీం అంత తోపు, ఆయన కోచింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆయన ఎంచుకున్న టాక్టిక్స్ ఏంటి. ఒక హైదరాబాదీ అయ్యుండి ఎంత పాలిటిక్స్ ఇంకా రీజనల్ ఫీలింగ్ ని భరించి ఏషియన్ గేమ్స్ లో ఫుట్బాల్ కప్ ఎలా కొట్టారో అనేది సినిమా. ఈ మూవీ అంతా 1950s ఇంకా 1960s మధ్యలో జరుగుతుంది భయ్య. సో ఆర్ట్ వర్క్ ఫినామినల్ గా ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఉంది ఆర్ట్ వర్క్. కెమెరా వర్క్ కూడా ఎక్సెప్షనల్ ఉంది భయ్య. ఆ టైమ్స్ లోకి తీసుకెళ్లిపోయారు. ఎస్పెషలీ ఫుట్బాల్ ఆడే షాట్స్ ఉంటే వేరే లెవెల్ చూపించారు. ఒక 4 to 5 ప్లేసెస్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను భయ్య. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది, ఎందుకంటే రియల్ లైఫ్ పీపుల్ ని తీసుకొస్తారు క్లైమాక్స్ లో. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అజయ్ దేవ్గన్ కుమ్మేశాడు భయ్య. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ప్రియమణి గారు కూడా ఉంటారు ఈ సినిమాలో, అజయ్ దేవ్గన్ వైఫ్ లాగా చేశారు. ఆమె కూడా మస్తు చేసింది. ఎవరి పరిధిలో వాళ్ళు మస్తు చేశారు భయ్య ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంది భయ్య. AR రెహమాన్ గారు కొట్టినట్టున్నారు. ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ నెగటివ్ ఉంది భయ్య. 3 గంటలు ఉంటుంది ఈ సినిమా. రాత్రి 12కి స్టార్ట్ అయింది, మార్నింగ్ 3కి అయిపోయింది సినిమా. కానీ ఒక మంచి బయోపిక్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. మైదాన్ అవైలబుల్ ఇన్ హిందీ, ఓన్లీ ఇన్ థియేటర్స్. నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరు ఏదో ప్రమోషన్ అనుకోకండి. సినిమా నేను నిన్న చూశాను, నాకు మంచిగా అనిపించింది, సో రికమెండ్ చేస్తున్నా. వీలైతే అర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి భయ్య, లేకపోతే ఈవినింగ్ 7 o'clock వెళ్ళండి. మరీ లేట్గా వెళ్ళకండి, సినిమాకి నిద్ర వస్తుంది. ఒకవేళ మీకు హిందీ అర్థం కాకపోతే మల్టీప్లెక్స్లో చూడండి, సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 tomatoes భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఝుండ్ అని ఒక సినిమా ఉంటుంది భయ్య, అది కూడా ఫుట్బాల్ బేస్డ్ మూవీ. అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు. నాకు మస్తు నచ్చింది ఆ మూవీ. ఒక 1 year బ్యాక్ చూశాను. చిల్లరగా కాలనీలో తిరిగే బ్యాచ్ ని తీసుకొచ్చి ఒక ఫుట్బాల్ టీం కింద తయారు చేస్తాడు. మస్తు ఉంటుంది ఆ సినిమా. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈ వారం మూవీ రికమెండేషన్ ఝుండ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.